హాయ్ అండి, వెల్కమ్ టు దేవిజీ ఛానల్. ఈరోజు మార్నింగ్ మా టిఫిన్ వచ్చేసి పెసరపిండితోటి దోశ, ఇంకా దోశల పిండితోటి అయితే దోశ వేసుకున్నా ఫ్రెండ్స్. 2 లేయర్లుగా అయితే దోశ వేసుకున్నాను. దాంట్లోకి ఒక దోశ మీదేమో జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్క, ఆనియన్స్ ముక్కలను వేసుకున్నాను. అలాగే ఇంకొక దోశ మీదేమో ఇంకా పిండిలో కలిపి వేసుకున్నాను. మరి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఈ దోశ అనేది. మరి దీనికి తయారీకి కావాల్సినవి ఏమిటి అనేది చూసేద్దాం. పెసల్లో హెల్త్కి చాలా మంచిది. ఇంకా మొక్కలు పెడితేనేమో పిల్లలు తినట్లేదు. మొక్కలు ఇలా నానబెట్టి మొక్కలు వచ్చిన తర్వాత తిన్నా కూడా చాలా పిల్లలకు బలం. ఇంకా ఇలా మొక్కలు వచ్చిన తర్వాత తిన్నామనుకోండి మనకు కూడా చాలా విటమిన్స్ అందుతాయి. కానీ తింటలేదని చెప్పేసి నేను దోశకి అయితే ఇలా నానబెట్టేసుకున్నాను. ఒక 3 గంటల ముందు నానబెట్టేసుకుని శుభ్రంగా కడిగి ఇలా మిక్సీ పట్టుకున్నాను. అలాగే దోశల పిండి కూడా నా దగ్గర రెడీగా ఉంది. దోశల పిండి ఒక లేయరు, ఇంకా ఇది ఒక లేయరు వేద్దామని చెప్పేసి ఇలా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా దోశల పిండిలోనే సాల్ట్ వేసుకున్నాను. అలాగే ఈ పెసర్లు కూడా మిక్సీ పట్టుకున్నాను కదా, దీంట్లో కూడా కొద్దిగా సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్స్, చిన్న అల్లం ముక్క, 4 పచ్చిమిర్చి, ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర రెడీ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు దోశల పెనం స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని పెనం హీటెక్కిన తర్వాత వాటర్ జల్లుకుని వాటర్ అంతా తుడిసేసుకుని ఇలా చూడండి, ఒక లేయర్ కిందేమో దోశల పిండి వేసినాను, ఒక లేయర్ కిందేమో ఇంకా మనం పెసరపిండి వేసినాను. దానిపైన ఇలా అల్లం ముక్కలు, ఇంకా పచ్చిమిర్చి, జీలకర్ర, ఆనియన్స్ ముక్కలను అయితే ఇలా వేసుకుంటున్నాను. చూడండి, ఇలా వేసుకుని కొద్దిగా ఆయిల్ అనేది దాని చుట్టూ వేసుకుని ఒక సైడ్ కాలిన తర్వాత నేను రెండో సైడ్ కూడా తిప్పుకుంటున్నాను. మీరు ఒక సైడే తినే వాళ్ళైతే ఒక సైడ్ కూడా, ఇష్టపడే వాళ్ళైతే ఒక సైడ్ కూడా కాల్చుకోండి. ఇలా తీసేసిన తర్వాత మీకు ఇది ఒక రకము. ఇంకా రెండో రకం, మనకి పిల్లలు పచ్చిమిర్చి అయ్యి ఇలా బయటికి కనిపిస్తే పాడేస్తారు కదా, అలాంటప్పుడు అలా పాడేయకుండా ఇంకా ఇంకొక రకం దోశ మీకు ఇప్పుడు వేసి చూపిస్తాను. ఈ అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ ముక్కలు ఉంటాయి కదా, అది పిండిలో కలుపుకుని వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇదైతే నేను తీసేసుకుంటున్నాను. ఇప్పుడు రెండో రకము, మళ్ళీ దోశ పెనం పైన వాటర్ చల్లుకోవాలి. ఇలా వాటర్ చల్లుకోవడం వల్ల కూడా మనకి దోశ క్రిస్పీగా వస్తుంది. చూడండి, కొద్దిగా ఆయిల్ రాసిన తర్వాత వాటర్ చల్లి ఇలా తుడిపేసుకుంటే నీట్గా ఉంటుంది కదా. ఇలా మనం ఇందులోనే నేను ఇంకా పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర అన్ని పిండిలో వేసేసుకున్నాను. అంటే 2 విధాలుగా కూడా మనము దోశ వేసుకోవచ్చని మీకు ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి, ఇలా పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా అయితే మనకి బయటికి తీయడానికి కనిపించకుండా అల్లం ముక్క, పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా జీలకర్ర ఇవి మనం వేసుకున్న ఏవైతే ముక్కలు ఉన్నాయో అవి పిండిలో కలిసిపోతాయి. ఇంకా బయట పడేయడానికి రాదు. ఇంకా ఉట్టిని కూడా తినొచ్చు, అలాగే లేదంటే చట్నీతో కూడా ఇలా వేడివేడి ఇలా ఈ దోశలు వేసుకుని కూడా తినొచ్చు. ఈవినింగ్ అయినా తినొచ్చు, లేదా మార్నింగ్ టిఫిన్లో కన్నా తినొచ్చు. ఈవినింగ్ డిన్నర్ కింద కూడా ఇలా దోశలు వేసుకుని తినొచ్చు వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళకి. అలాగే ఇవి పెసలు హెల్త్కి కూడా చాలా మంచిది కదా. నేనైతే కొబ్బరి చట్నీ చేసినాను. చూడండి, ఇలా అయితే రెడీ అయినాయి. మీకు చూపిస్తాను. ఇప్పుడు దోశలు తిప్పి చూపిస్తాను. చూడండి, ఒక దోశలోనేమో అల్లం ముక్క, పచ్చిమిర్చి, జీలకర్ర అన్నీ మీకు కనిపిస్తాయి. పైనేమో ఇదేమో పిండిలో ముక్కలు కలుపుకున్న దోశ పైన ఉన్నది. చూడండి, దీనికైతే కనిపిస్తలేదు. కింద దోశకి మాత్రము ఆనియన్స్ ముక్కలు అన్నీ, పచ్చిమిర్చి కనిపిస్తున్నాయి కదా. మరి ఇలా మీకు చేసుకోవాలనిపిస్తే ఇలా చేసుకోండి. ఇంకా మరి ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్.